మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో చాలా మంది అడుగుతున్నారండి, రాగి జావ తీసుకుంటే బరువు తగ్గుతామా, ఇంకేమన్నా దాంట్లోకి ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలా అని అడుగుతుంటారు చాలామంది. సో ఈ టాపిక్ కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు కాబట్టి వాళ్ళ కోసం ఇది. నిజంగా రాగి జావలో మోర్ ఐరన్ ఉంటుంది. చాలా మందిలో రక్తహీనత ఉన్నా, పీరియడ్స్ రెగ్యులర్గా కాకపోయినా, నరాల తిమ్మిర్లు ఉన్నా, బ్లోటింగ్ ఉన్నా కూడా బరువు తగ్గం. అదే రాగి జావను మనం రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా బరువు తగ్గుతాం. కానీ ఆ రాగి జావని కూడా వండే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. గ్లాస్ నీళ్ళలో రాగి పిండి వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో ఇంకేమైనా సాల్ట్ కొద్దిగా ఏదో వేసుకొని తినేస్తే అంత మాత్రాన తొందరగా తగ్గం బరువు. సో బరువు తగ్గాలంటే బేసికల్లీ B12 డెఫిషియన్సీ వల్ల, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల, లేకపోతే రక్తహీనత వల్ల, లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటే మనం బరువు తగ్గుతూ ఉంటాం, పెరిగిపోతూ ఉంటాం, లేదంటే అస్సలు తగ్గం. కొన్ని కేసెస్లో థైరాయిడ్ ఉన్నా, PCOD ప్రాబ్లం ఉన్నా కూడా మనము బరువు అనేది ఎంత కఠినంగా చేయండి డైట్ తగ్గరు చాలామంది. మనం తగ్గాలంటే ఏం చేయాలి? చాలామంది కామెంట్స్ చేస్తారు, రాగి జావ ఖచ్చితంగా చాలా హెల్దీ, రాగి చాలా బలం, నరాలకి స్ట్రెంగ్త్, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, బాడీలో కూడా బ్లోటింగ్స్ తగ్గిస్తుంది, చాలా ఎనర్జీ. ఇప్పుడు రాగి పిండితో రాగి ముద్ద చేసుకొని తిన్నాం అనుకోండి పొద్దున పూట, పాతకాలంలో రాగి సంగటి తినేసి పనికి వెళ్ళిపోయేవాళ్ళు, సాయంత్రం వరకు అస్సలు ఆకలి ఉండేది కాదు, అంత ఎనర్జీ రాగి పిండి. కానీ మనం ఎలా చేయాలి దీన్ని, రాగి జావని? రాగి జావ చేసే పద్ధతి కూడా చాలా, ఇలా చేసుకున్నాం అనుకోండి మోర్ న్యూట్రిషన్ ఉంటుంది రాగి జావలో. చాలా మంది ఏం చేస్తారు, బరువు తగ్గాలని రకరకాల డైట్స్ ఫాలో అవుతారు. దాంట్లో కొంతమందిలో హై ప్రోటీన్ డైట్ అని, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని, రకరకాలు. ఇప్పుడు కొంతమంది కార్బోహైడ్రేట్ డైట్ అని, కొంతమంది ఉంటారు రకరకాలు విని అన్నీ ఫాలో అవుతుంటారు. అలా కాదు, మనము త్రూఅవుట్ ద డే, మనం రోజు మారిలో మనం ఎంత న్యూట్రిషన్ కావాలో దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వాలి బాడీకి సోడియం కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి, పొటాషియం కావాలి, మెగ్నీషియం కావాలి, ఐరన్ కావాలి, B12 అన్నీ కావాలి, లైక్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ప్రోబయాటిక్స్ ఇవన్నీ కావాలి. ఒక కంబైన్డ్ మీల్లో తీసుకోవాలి అది. అలా తీసుకుంటేనే అప్పుడు మనం బరువు తగ్గుతాం. బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఈ డైట్లు ఆ డైట్లు ఫాలో అయిపోయి చాలామందికి జుట్టు రాలడము, ముఖం అంతా లూజ్ అయిపోవడము, చెస్ట్ లూజ్ అయిపోవడం, బాడీ అంతా లూజ్గా అయిపోయి సాగీగా అయిపోతుంటుంది. ఎందుకు? వాళ్ళు త్రూఅవుట్ ద డే ఇవ్వాల్సిన ఫుడ్లో ఓన్లీ ప్రోటీన్ ఒక్కటే ఇస్తారు, రిమైనింగ్ కూడా ఇస్తారు కానీ చాలా తక్కువ మొత్తంలో. ఆ రోజుకి ఆ రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ సరిపోదు బాడీకి. అలాంటి డైట్స్ ఫాలో అయితేనే మన బాడీ అనేది రకరకాలుగా విధానంలో ఇది చేస్తుంది. సో మనం ఎలాగా, ఇప్పుడు మనం ఫుడ్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మనకి బాడీకి బరువు తగ్గుతూ, ఆ డెఫిషియన్సీస్ రాకుండా, అండ్ జుట్టు రాలకుండా, బాడీ హెల్దీగా యాక్టివ్గా ఉండేటట్టు చేసుకోవచ్చు అంటే రాగి జావని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాగంటే కొద్దిగా మనం ఏం చేస్తాం, రాగి జావ రకరకాల, రాగి సంగటి తినమంటాం, రాగి ఇడ్లీలు తినమంటాం, కానీ జావలో కూడా చాలా ఇలా చేసుకోవాలి. ఉల్లిపాయ కాడలు కొన్ని, తర్వాత స్వీట్ పొటాటో కానీ, లేదంటే స్వీట్ కార్న్ అంటే కూడా చాలా మంచిది, బీన్స్ కొద్దిగా, ఇవన్నీ వెజిటబుల్స్ అన్నిటిని వేసి కొద్దిగా లైట్గా మరిగించుకోవాలి, వాటర్లో స్టీమ్ చేసేసుకోవాలి. అలా మరిగించిన వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి, రకరకాల వెజిటబుల్స్ ఉంటాయి దాంట్లో. కావాలంటే పాలకూర కానీ, మునగాకు కానీ చిన్న ముక్కలు చేసేసి వేసుకోవచ్చు. అలా వెజిటబుల్స్ అన్నీ వచ్చేసాయి. వెజిటబుల్స్ అంటే ఎంత ఫైబర్, ఎంత న్యూట్రిషన్, అసలు ఏమేమి కావాలో దాంట్లో మొత్తం. కంటి సమస్యలు పోతాయి, కాన్స్టిపేషన్ పోతుంది ఆకుకూరలు తీసుకుంటే, వెజిటబుల్స్ తీసుకుంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది, చాలా గ్లోగా ఉంటుంది. సో ఇందులోనే మనం కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏం చిన్నగా బీరకాయ ముక్కల్లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నిటిని వెజిటబుల్స్ నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టాలి ఫస్ట్. ఆ ఉడకబెడుతున్నప్పుడు ఒక 2-3 మిరియాలు వేసేసేయండి వాటర్లోనే. మిరియాలు దంచకండి, నీళ్ళలో వేసేసి వెజిటబుల్స్ వేసేసండి. అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి వెజిటబుల్స్. బాగా ఉడికాయి అనుకోండి స్మాష్ అయిపోతుంది, అలా అవ్వకుండా 2-3 మిరియాలు వేసేసి లైట్గా ఉడుకుతున్నప్పుడు వెజిటబుల్స్, అప్పుడు రాగి జావని మంచిగా కొద్దిగా దూరగా వేపుకొని పెట్టుకోండి లైట్గా. అలాగే మనము డైరెక్ట్ రాగి పిండి తెచ్చి ఇంట్లో పెట్టేస్తాము. సో మనం చాలా వరకు రాగి పిండిని కూడా ప్రిపేర్ ఎలా చేసుకోవాలంటే, రాగిని నానబెట్టేసుకొని ఒక క్లాత్లో కట్టేస్తే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి, ఒక రోజు పని అంతే. మొలకలెత్తిచ్చిన రాగి పిండి న్యూట్రిషన్గా ఉంటుంది, అండ్ బోన్కి చాలా స్ట్రెంథనింగ్, బరువు తగ్గడానికి చాలా యూస్ఫుల్, అండ్ చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు పోతాయి. సో రాగి పిండిని మొలకలెత్తిచ్చి చేయించుకొని దాన్ని దూరగా వేపుకొని ఒక బాక్స్లో పెట్టేసండి. అప్పుడు చీమలు, పురుగు పట్టదు అప్పుడు రాగి పిండి. అప్పుడు ఈ వెజిటబుల్స్ ఉడుకుతున్నాయి కదా, అప్పుడు ఈ వెజిటబుల్స్ ఉడుకుతున్నప్పుడు ఈ రాగి పిండిలో ఇంకొద్దిగా న్యూట్రిషన్ యాడ్ చేయాలంటే రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, తోటకూర విత్తనాలు ఉంటాయి తెలుసా, రాజగిరా సీడ్స్ అంటారు, అవి కొద్దిగా, బార్లీ, ఈ ఐదుటిని సమపాలంలో కలిపి పెట్టేసుకోండి. చూసారా, మనం రాగి ఒకటే తీసుకుంటే ఐరన్ వస్తుంది, మోర్ ఫైబర్ అన్నీ వచ్చేస్తాయి. కానీ దాంట్లో ఇంకా అడిషనల్గా మనం రాగి, జొన్న, సజ్జ, బార్లీ ఇవన్నీ కలిపి పెడుతున్నాం కదా, ప్రాపర్ న్యూట్రిషన్. ఆ జావని ఈ 2 గ్లాస్, 1 గ్లాస్ నీళ్ళు 2 స్పూన్ పౌడర్ వేసుకొని జావ ఉడకబెట్టాలి.
చూసారా వెజిటబుల్స్ వేసాం, 5 రకాల పౌడర్స్, మోర్ న్యూట్రిషియస్ పౌడర్స్ని 2 స్పూన్లు వేసాం, ఉడకబెడుతున్నాం. ఇప్పుడు మాస్టర్ పీస్ ఏంటంటే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా అంటారు కదా, తెల్ల నువ్వులు, వీటన్నిటిని 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. లేదంటే విత్తనాలు కూడా వేసుకోవచ్చు, నమలడానికి కూడా చాలా బాగుంటుంది. జావ పౌడర్ వేసాము అండ్ విత్తనాలు అన్నింటినీ హై న్యూట్రిషన్, దాంట్లో కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్ కూడా చాలా మంచిది బరువు తగ్గడానికి. సో 6 రకాలు: పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అన్నిటిని తీసుకొని దోరగా వేపుకొని పెట్టుకొని అవి 2 స్పూన్లు జావలో కలుపుకొని తీసుకోండి. ఎంత న్యూట్రిషన్ చూసారా, అసలు జావలో ఎన్ని వెళ్ళాయి. వెజిటేబుల్స్ వేసాం, జావలో 5 రకాల మిక్స్డ్ పౌడర్ వేసాం, సీడ్స్ అన్నీ వేసేసాం. అలా ప్రిపేర్ చేసిన జావలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. ఇవే ఇంగ్రీడియంట్స్ని ఒక గ్లాస్ వాటర్లో మంచిగా కలిపేసుకొని వెజిటబుల్స్, రాగి పిండి, పంకిన్, వాటర్ మిలన్ అన్ని పౌడర్స్ చేసుకొని రాగి సంగట్లాగా చేసుకొని ఒక ముద్దలాగా కర్రీస్లో కలుపుకొని తినండి. బ్రేక్ఫాస్ట్లో జావలాగా తీసుకోవచ్చు, లంచ్లో సంగట్లాగా తీసుకోవచ్చు, డిన్నర్కి వచ్చాక దీన్ని ఇదే పిండిలాగా చేసేసుకొని అన్ని మిక్స్ చేసేసుకొని వేడి నీళ్ళు వేసి కలిపేసుకొని చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. ఎంత న్యూట్రిషన్ అండి. రాగి జావ తీసుకుంటే బరువు తగ్గుతారా? ఖచ్చితంగా తగ్గుతారు. కానీ దాంట్లో ఇంకొద్దిగా న్యూట్రిషన్ యాడ్ చేస్తే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు. రాగి వల్ల వచ్చే ఎన్నో లాభాలు వస్తాయి. కాన్స్టిపేషన్ ఉంటుంది, స్కిన్ చాలా బాగుంటుంది, నరాల బలహీనతలు కూడా రావు. సో ఖచ్చితంగా ఇవన్నీ చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.